తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ అగ్రనాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తోలు తీస్తానని కేసీఆర్ వార్నింగ్ ఇస్తే బీఆర్ఎస్ గత చరిత్ర అంటూ కారు పార్టీని కూరలో కరివేపాకులా తీసిపారేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ భవిష్యత్తు అని ఆయన అభిప్రాయం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని బీఆర్ఎస్ సోషల్ మీడియా భారీగా ప్రచారం చేసింది. గులాబీ పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రభుత్వ వ్యతిరేకత తారాస్థాయిలో ఉందని గట్టిగా నమ్మారు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ లో గానీ, పంచాయతీ ఎన్నికల్లో గానీ బీఆర్ఎస్ ఊహించిన రేంజ్ లో ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపించలేదు. ఇలాగే వదిలేస్తే బీఆర్ఎస్ భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది. నేరుగా కేసీఆర్ రంగంలోకి దిగారు. వస్తూనే నీటి వాటాలపై రాజకీయం ప్రారంభించారు. కృష్ణా జలాల పంపకాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఉద్యమ కాలం నాటి వాదన మరోసారి వినిపించారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లు అధికారంలో ఉంది. అయినా ఇప్పటికీ ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం గురించి మాట్లాడితే గత దశాబ్ద కాలంలో బీఆర్ఎస్ ఏం చేసింది అనే ప్రశ్న వస్తుంది. ఈ ప్రశ్నకు అపర చాణుక్యుడైన కేసీఆర్ దగ్గర కూడా సమాధానం లేదు. దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులను పక్కన పెట్టి మరి 1,00,000 కోట్లకు పైగా ఖర్చు చేసి కాళేశ్వరం కట్టారు. సరిగ్గా ఎన్నికల ముందు మేడిగడ్డ కుంగిపోయింది. ఈ ఘటనతో అటు ఉత్తర తెలంగాణలోనూ కారు పార్టీకి పంక్చర్ అయింది. ఇప్పుడు కేసీఆర్ నీటి వాటాల గురించి మాట్లాడితే ఈ అంశాలన్నీ మళ్లీ చర్చకొస్తాయి. ఇవన్నీ తెలుసు కాబట్టే కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రానివ్వనని రేవంత్ రెడ్డి శపథం చేశారు. 2029 అసెంబ్లీ ఎన్నికల్లో అసెంబ్లీ సీట్లు పెరిగితే 100కు పైగా స్థానాలతో అధికారంలోకి వస్తామని ముఖ్యమంత్రి కాన్ఫిడెన్స్ తో చెబుతున్నారు. ఎవరి వాదన ఎలా ఉన్నా వచ్చే 3 ఏళ్లు తెలంగాణ పాలిటిక్స్ లో 10,000 వాలా మాదిరిగా నాన్ స్టాప్ గా పటాకులు పేలడం మాత్రం ఖాయం.